హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. ఎలా ఉన్నారు అందరూ? చాలా రోజుల నుంచి అయితే నేను వీడియో చేయట్లేదు. సోన్స్ రీజన్స్ వల్ల నేనైతే చేయట్లేదు. బట్ మెయిన్ రీజన్ ఏంటంటే దాంట్లో మన కెమెరా ప్రాబ్లం అయితే ఉంది. నేను పర్సనల్ యూస్కి వీడియో షూట్ చేయడానికి మొబైల్ యూస్ చేస్తున్నాను. ఎప్పుడైతే వీడియో రికార్డ్ చేస్తున్నానో అప్పుడు ల్యాగ్స్ అయితే అవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి అయితే చేయలేకపోతున్నాను. బట్ ఇప్పుడు చూసుకుంటే మన ఛానల్లో కెమెరా అయితే తీసుకున్నాం. ఇది ఒక హ్యూజ్ అప్గ్రేడ్ మన ఛానల్లో. అండ్ ఇది మోడల్ చూసుకుంటే సోనీ ZV-E10. అండ్ ఈ కెమెరాని నేను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేసేసాను. ఆఫ్లైన్ స్టోర్లో అయితే పర్చేజ్ చేశాను. ఆన్లైన్లో తీసుకోవచ్చు, బట్ నా దగ్గర అదర్ క్రెడిట్ కార్డ్స్ అయితే లేవు ఆఫర్ తీసుకోవడానికి. నేను బజాజ్ ఈఎంఐ మీద అయితే తీసుకున్నాను ఆఫ్లైన్ స్టోర్లో. అండ్ మంచి అమౌంట్కి అయితే ఇచ్చారు. అండ్ ఈ కెమెరా చూసుకుంటే నేను SVR కెమెరా లాంచ్లో అయితే తీసుకున్నాను. ఇది కొండాపూర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే అన్ని కంపెనీస్ కెమెరాస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. మీకు ఫ్యూజీ ఫిల్మ్ కావాలంటే అవైలబుల్గా ఉంటుంది. అండ్ సోనీ కెనాన్ మీ ప్రిఫరెన్స్కి తగ్గట్టు మీరైతే అక్కడికి వెళ్ళి చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ డెమో పీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళి డెమో చెక్ చేసి మీకు నచ్చితేనే అక్కడ అయితే పర్చేజ్ చేసుకోవచ్చు. మీకు స్టూడియోకి సంబంధించి లైట్స్ కావచ్చు, ట్రైపాడ్స్ కావచ్చు, అండ్ డ్రోన్స్ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. గింబల్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇక్కడ ప్రైజెస్ చూసుకుంటే ఆన్లైన్లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ ప్రైస్ అయితే మీకు ఇస్తారు. ఆన్లైన్లో ఈ ప్రైస్ ఉందని చెప్పి అక్కడ చూపిస్తే కనుక సేమ్ ప్రైస్ ఇస్తారు. కొన్నిసార్లు ఇంకా తక్కువకి ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ వీళ్ళకి కోటిలో కూడా ఒక స్టోర్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్ లో అయితే మీకు మ్యాప్స్ లింక్స్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది కెమెరా చూసుకుంటే అండ్ బడ్జెట్ లో ఇదైతే సోనీలో వస్తుంది. 4K రికార్డ్ చేస్తుంది ఈ కెమెరా. నేను ఈ కెమెరాను ఆల్రెడీ అన్బాక్సింగ్ అయితే చేశాను, మీకోసం మళ్ళీ రీప్యాక్ అయితే చేశాను అన్బాక్సింగ్ ఎక్స్పీరియన్స్ కోసం. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎలక్ట్రానిక్స్ ఏది కొన్నా కానీ ముందైతే అన్బాక్సింగ్ చేసి చూసుకోండి. ఆఫ్లైన్ కావచ్చు, ఆన్లైన్ కావచ్చు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ చూసుకుంటే ఓపెన్ బాక్స్ డెలివరీ అయితే ఇస్తుంది, విచ్ ఈస్ గుడ్. అండ్ అమెజాన్ కూడా చూసుకుంటే మనకి డైరెక్ట్ గా డెలివరీ చేస్తుంది. మీరు బెటర్ ఏంటంటే డెలివరీ పర్సన్ దగ్గర మీరు అన్బాక్స్ చేసి చూసుకోండి. లేదంటే కనుక డెలివరీ అయిన తర్వాత మీరు ఒక వీడియో అయితే తీసుకోండి. మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక తర్వాత క్లెయిమ్ చేసుకోవడానికి అదైతే ఆ వీడియో యూజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇమేజ్ అయితే ఇచ్చారు, కెమెరా ఇమేజ్ అండ్ లెన్స్ ఇమేజ్ అయితే ఇచ్చారు. టాప్ లో చూసుకుంటే 2+1 3 years వారంటీ అయితే ఇస్తున్నారు మనకి. అండ్ బాక్స్ లో చూసుకుంటే 64 GB మెమరీ కార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఇక్కడ మోడల్ నెంబర్ అయితే ఇచ్చారు, సోనీ ZV-E10L అని. ఎల్ అంటే లెన్స్ అనమాట. ఇది సోనీ ZV-E10. మీకు కావాలంటే లెన్స్ సపరేట్ గా ఉంటుంది, బాడీ కావాలంటే బాడీ సపరేట్ గా ఉంటుంది. బాడీ తీసుకుని దానికి 16mm 1.4 లెన్స్ కానీ 11mm 1.4 లెన్స్ కానీ యూస్ చేస్తే ఇంకా మంచిగా క్యాప్చర్ చేయొచ్చు ఇమేజెస్. బట్ ఇదైతే ప్రెజెంట్ అయితే ఇది మనకు సరిపోతుంది. ఇది కిట్ లెన్స్ తో వస్తుంది. ఈ కిట్ లెన్స్ అయితే మనకు సరిపోతుంది. ఒకవేళ ఫ్యూచర్ లో అప్గ్రేడ్ చేసుకోవాలంటే కనుక 16mm 1.4కి అయితే అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అండ్ ఈ కెమెరాతో పాటు మనకి ఒక బ్యాగ్ అయితే ఇచ్చారు. ఇది ఫ్రీ బ్యాగ్ అనమాట. ఈ క్వాలిటీ చూసుకుంటే మరీ బాగుందని చెప్పలేం, డీసెంట్ క్వాలిటీ అయితే ఉంది. అండ్ మనకి స్టోర్ లో చూసుకుంటే కాంప్లిమెంటరీగా ఇవి 2 ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ గానీ ఏమైనా ఐటమ్స్ దీని మీద పెట్టుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. వీళ్ళ బ్రాండింగ్ తో అయితే వస్తుంది ఇది SVR కెమెరా లాంచ్ అని. అండ్ ఇది చూసుకుంటే పౌచ్ చెల్లే ఉంది, మీరు కావాలంటే దేనికన్నా హ్యాంగ్ చేసుకోవచ్చు. దీంట్లో మనకి ఒక క్లీనింగ్ క్లాత్ అయితే ఉంటుంది. ఈ క్లాత్ యూజ్ చేసుకుని మీ కెమెరా లెన్స్ అయితే మీరు క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ మన వర్క్ అయిపోయిన తర్వాత ఇలా రొటేట్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేస్తే లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా అయితే ఉంటుంది. అండ్ మన స్టోర్ లో చూసుకుంటే కెమెరా క్లీనింగ్ కిట్ అయితే తీసుకున్నాం. ఇది అరౌండ్ 300 అయితే పడింది. కెమెరాలో కావచ్చు, సెన్సార్ మీద కావచ్చు, అప్పుడప్పుడు డస్ట్ అయితే వస్తుంది. డైరెక్ట్ గా మన మౌత్ తో ఊస్తే గనక మా నోట్లో నుంచి ఏమన్నా వెళ్ళి దాని మీద పడితే ప్రాబ్లం అవుతుంది. ఇక్కడైతే బ్లోవర్ ఉంటుంది. ఈ బ్లోవర్ తో మనం ఎయిర్ పంప్ చేస్తే ఆ డస్ట్ అయితే పోతుంది. ఇలా కొంచెం క్లీనింగ్ కిట్ అయితే ఇచ్చారు. ఇక్కడ స్ప్రేయర్ ఉంది. మీరు లెన్స్ కానీ LED స్క్రీన్ కానీ క్లీన్ చేసుకోవాలంటే ఇది బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే కెమెరా కొంటారో ఇది కంపల్సరీగా అయితే కొనుక్కోండి. మీరు న్యూ పీస్ తీసుకున్నప్పుడు ఇక్కడైతే సీల్ ఉంటుంది, ఇది ఒకసారి అయితే చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు అన్బాక్సింగ్ చేద్దాం. సింపుల్ గా ఏం లేదు, మనకి ఇక్కడైతే మెమరీ కార్డ్ ఉంటుంది. నేను ఆల్రెడీ రిమూవ్ చేసేసాను. ఇది 64 GB మెమరీ కార్డ్, సోనీ మెమరీ కార్డ్. రీడ్ స్పీడ్ చూసుకుంటే 270 Mbps ఉంది. రైట్ స్పీడ్ చూసుకుంటే 45 Mbps అయితే ఉంది. ఇది చూసుకుంటే V30 కార్డు మంచిగానే వర్క్ అవుతుంది. స్పీడ్స్ కూడా మంచిగా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి సోనీ వారంటీ అయితే ఉంది. ఇక్కడ QR ఇచ్చారు. QR తో మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, వారంటీ రిజిస్ట్రేషన్. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకి కొన్ని ఇన్స్టాలేషన్ గైడ్ అయితే ఇచ్చారు ఇక్కడ. అండ్ కొన్ని పేపర్ వర్క్ అయితే ఇచ్చారు. ఈ సైడ్కి పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫస్ట్ కెమెరా అయితే ఉంటుంది మనకి. ఇది కెమెరా సైడ్కి పెడదాం. ఇంకా ఏమేమి వచ్చినాయో దీంట్లో చూద్దాం. అండ్ ఈ పౌచ్లో చూసుకుంటే మనకి ఛార్జింగ్ పెట్టుకోవడానికి 5 volts 1.5 amps అయితే మనకి ఇక్కడ ఒక అడాప్టర్ అయితే ఇచ్చారు. USB to Type-C కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అండ్ పవర్ అడాప్టర్ అయితే ఇచ్చారు, ఏదైతే ఇందాక చూపించాను కదా దీనికి పవర్ ఇవ్వడానికి. అండ్ బాక్స్ లో ఒక బ్యాటరీ అయితే ఇచ్చారు, ఇదే బ్యాటరీ. ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ కెపాసిటీ చూసుకుంటే 1020 mAh అయితే ఉంటుంది. అండ్ నేను తీసుకున్న బ్యాటరీ కెపాసిటీ చూద్దాం ఒకసారి. బ్యాటరీ సింపెక్స్ నుంచి అయితే తీసుకున్నాను.
NP-FW50. ఏదైతే సోనీ ఇచ్చింది కూడా సేమ్ మోడల్ NP-FW50. ఈ సింపెక్స్ బ్యాటరీ చూసుకుంటే 5400 mAh అయితే ఉంటుంది, 7.4 volts. ఇది కూడా 7.4 volts అయితే వస్తుంది. ఈ పౌచ్ లో చూసుకుంటే డెడ్ క్యాట్ అయితే ఇచ్చారు, మనకి మైక్రోఫోన్ పెట్టుకోవడానికి. బయటకు వెళ్ళినప్పుడు విండ్ సౌండ్స్ ఉంటాయి కదా, ఆ సౌండ్స్ రాకుండా ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఇంకా బాక్స్ లో చూసుకుంటే ఒక ట్యాగ్ అయితే ఇచ్చారు. ఇది యూజ్ చేయడం వల్ల ఏమన్నా పొరపాటున కెమెరా పడిపోయినా కానీ దీనికైతే ఈ ట్యాగ్ వేసుకోవడం వల్ల హ్యాంగ్ అవుతుంది, లేదంటే కనుక కింద పడే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఉంటే కనుక ఇదైతే కంపల్సరీగా యూజ్ చేయండి. అండ్ ఇప్పుడు కెమెరాని అయితే ఓపెన్ చేద్దాం. అండ్ చూడొచ్చు, ఇది కెమెరా. నేను ఆల్రెడీ దీంట్లో సెట్టింగ్స్ అయితే చేసి పెట్టేశాను. ఫ్రెండ్స్, కెమెరా ఓవర్ వ్యూ చూసుకుంటే టాప్ లో మనకి ఇక్కడ హార్డ్ షూ మౌంట్ అయితే ఉంది. దాని పక్కన చూసుకుంటే 3 క్యాప్సూల్ మైక్ అయితే ఉంది. ఇది మనకి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ డెడ్ క్యాట్ అయితే ఉంది. ఈ డెడ్ క్యాట్ ఇక్కడైతే ఇన్స్టాల్ చేయాలి. నేనైతే ఇన్సర్ట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు ఎలా అయితే ఉంటుంది లుక్. మీరు అవుట్ సైడ్ వెళ్ళినప్పుడు విండ్ సౌండ్ రాకుండా ఇలా అయితే యూజ్ అవుతుంది ఇది. దాని పక్కన చూసుకుంటే ఆన్ ఆఫ్ బటన్ అయితే ఉంది. దాని డౌన్ లో చూసుకుంటే మనకి కెమెరా, వీడియో అండ్ స్లో మోషన్ లో స్విచ్ అవడానికి ఒక బటన్ అయితే ఇచ్చారు. దాని టాప్ లో చూసుకుంటే మనకి వీడియో రికార్డ్ చేసుకోవడానికి ఒక బటన్ ఇచ్చారు. దాని పక్కన చూసుకుంటే C1 అని ఒక బటన్ ఉంది. ఇది ప్రొడక్ట్ షోకేజ్ మోడ్ కి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ లో చూసుకుంటే ఇక్కడ షటర్ బటన్ అయితే ఇచ్చారు మనకి. మీరు జూమ్ చేసుకోవాలన్నా కానీ ఇక్కడ నుంచి అయితే జూమ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ కెమెరాలో సెన్సార్ చూసుకుంటే 24 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే యూజ్ చేశారు. ఇది APS-C ఎక్స్మోర్ CMOS సెన్సార్ అనమాట. ఇది చూసుకుంటే క్రాప్ సెన్సార్ ఇది. ఈ కెమెరాలో ISO చూసుకుంటే 100 to 32,000 వరకు అయితే ISO మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కెమెరాలో ఆటో ఫోకస్ పాయింట్స్ 425 అయితే ఉంటాయి. ఈ కెమెరా మనకి 4K 30 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది. అండ్ ఫుల్ హెచ్డీలో చూసుకుంటే 120 FPS వరకు అయితే రికార్డ్ చేస్తుంది. స్లో మోషన్ లో మీరు ఒకవేళ వీడియో రికార్డ్ చేస్తే కనుక మంచిగా వస్తుంది, 120 FPS కాబట్టి. అండ్ ఈ కెమెరా కంటిన్యూస్ షూటింగ్ చూసుకుంటే 11 frames per second అయితే కంటిన్యూస్ షూటింగ్ అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ LCD స్క్రీన్ చూసుకుంటే 3 inches తో అయితే వస్తుంది సైజ్ చూసుకుంటే. అండ్ ఇది ఫుల్లీ ఆర్టికులేటెడ్ స్క్రీన్. ఫ్రెండ్స్, ఈ కెమెరా చూసుకుంటే చాలా కాంపాక్ట్ గా అయితే ఉంటుంది. మనకి పోర్ట్స్ కూడా లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి 3.5 mm పోర్ట్ అయితే ఇచ్చారు. ఈ పోర్ట్ యూజ్ చేసుకుని మీరు ఇన్పుట్ అయితే ఇవ్వచ్చు, మైక్ ఇన్పుట్. మీరు ఒకవేళ మీరు బోయ్ M1 మైక్ కానీ లేదా అదర్ మైక్స్ యూజ్ చేస్తుంటే కనుక ఇక్కడైతే ఇన్పుట్ ఇవ్వచ్చు. ఆ బాటమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే చేయాలి, Type-C ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మీకు HDMI పోర్ట్ అయితే ఉంది, ఇది మినీ HDMI. దాని పక్కన చూసుకుంటే హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంది, 3.5 mm. మీరు అవుట్పుట్ వినాలనుకుంటే కనుక దీని నుంచి అయితే వినొచ్చు. ఒకసారి బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ వేసి ఆన్ చేద్దాం. బాటమ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ అయితే ఉంటుంది. ఈ లాక్ ఓపెన్ చేస్తే వెనకాల డోర్ అయితే ఓపెన్ అవుతుంది. బ్యాటరీ అండ్ మెమరీ కార్డ్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ అయితే చేసేసాను. అండ్ ఒకసారి అయితే ఆన్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడొచ్చు కెమెరా అయితే ఆన్ అయింది. అండ్ ఈ కెమెరా గురించి అందరికీ తెలిసే ఉండొచ్చు. ఒకవేళ మీకు ఫుల్ రివ్యూ కావాలంటే కనుక నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను. కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ కెమెరా అయితే ఇలా ఉంది. ఫస్ట్ ఇంప్రెషన్ చూసుకుంటే చాలా బాగుంది. నేను ఆల్రెడీ కొన్ని వీడియో శాంపుల్స్ అండ్ ఇమేజ్ శాంపుల్స్ అయితే తీసాను. ఒకసారి అవి అయితే కుదిరితే కనుక ఈ లాస్ట్ క్లిప్ అయితే యాడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇది చూసుకుంటే కెమెరా వీడియో ఆల్రెడీ నేను చేశాను. ప్రజెంట్ చూసుకుంటే అవుట్ సైడ్ ఒకసారి క్లిప్ రికార్డ్ చేయడానికి ఇప్పుడైతే వచ్చాను. నేను దీనికి ఇంకో పని మీద అయితే వచ్చాను. ఇక్కడ చూడొచ్చు హోలీ ల్యాండ్ లార్క్ M2 300 meters వరకు అయితే వర్క్ అవుతుంది. అది చెక్ చేయడానికి అని వచ్చాను. ఇప్పుడైతే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. హోలీ ల్యాండ్ లార్క్ M2 మైక్ రివ్యూ అయితే మన ఛానల్లో వస్తుంది, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ సోనీలో చూసుకుంటే 4Kలో ఈ కెమెరా బడ్జెట్లో అయితే వస్తుంది. స్టార్టింగ్ ఎవరైతే యూట్యూబ్ ఛానల్ కావచ్చు లేదా వ్లాగ్స్ ఛానల్ ఏమన్నా ఉంటే కనుక ఇదైతే సూటబుల్గా ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ కెమెరా క్వాలిటీ అయితే మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఇది ఈ ప్రైస్ రేంజ్లో బడ్జెట్లో అయితే ఇది మంచిగానే ఉంటుంది. మీరు ఒకవేళ చూస్తుంటే కనుక ఇది మంచి పిక్ అవుతుంది. మీరు ఇంకా మనీ వేసుకుని ప్రైమ్ లెన్స్ తీసుకుంటే కనుక ఇంకా కెమెరా క్వాలిటీ అయితే ఇంప్రూవ్ అవుతుంది. అదైతే చెక్ చేయండి. అండ్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను నెక్స్ట్ వీడియో చేసినప్పుడు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.